గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon. నిన్నటి క్లాస్లో పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక తీర్మానాలు మరియు పరిశ్రమల లైసెన్సింగ్ విధానాన్ని గురించి చూశామండి. ఇప్పుడు క్లాస్లో ఈరోజు క్లాస్లోనండి సిపిఎస్సి మీన్స్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. సిపిఎస్సి మీన్స్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఆర్పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మొత్తం అండి మనకు దీన్ని తెలుగులో అయితే సిపిఎస్సిలను ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. ఓకే, మరి భారత ప్రభుత్వం నుండి 3 రకాలైనటువంటి పరిశ్రమలలో పెట్టుబడులు పెడుతుంది. ఒకటి గవర్నమెంట్ అండర్ టేకెన్ ఇండస్ట్రీస్, ప్రభుత్వపు ఆధీనంలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఏకస్వామ్య పరిశ్రమలు అని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఫస్ట్ వన్. అండర్ టేకింగ్ ఇండస్ట్రీస్. ప్రభుత్వపు ఆధీనంలో ఉండేటువంటి పరిశ్రమలు అని చెప్పవచ్చు. నేను క్లాస్లో చెప్పాను ఏకస్వామ్య పరిశ్రమలు. ఈ పరిశ్రమలలో 100% పెట్టుబడి ఎవరు పెట్టాల్సి వస్తుందండి అంటే ప్రభుత్వమే పెడుతుంది, ప్రైవేట్ వారికి అవకాశము ఇవ్వదు. నేను క్లాస్లో చెప్పానండి ప్రభుత్వపు ఆధీనంలో ఉండేటువంటి పరిశ్రమలు. ఒకప్పుడు 1956 ఇయర్లో మోనోపాలీ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయండి అంటే 17 ఉన్నాయండి. ఎల్పిజి విధానము వచ్చిన తర్వాత, నమూనా తర్వాత వీటి యొక్క సంఖ్యను తగ్గించడం జరిగింది, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం జరిగింది. ప్రస్తుతానికి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయండి అంటే ప్రభుత్వపు ఆధీనంలో ఉన్నటువంటి పరిశ్రమల సంఖ్య 2 మాత్రమే. ఒకటి అణుశక్తి అండి, సెకండ్ వన్ రెండవది ఏదండి అంటే రైల్వే. ఈ 2 మినహాయించి మిగిలిన అన్ని సెక్టార్లలో కూడా ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఈ 2 పరిశ్రమలు మాత్రము ఎవరి ఆధీనంలో ఉంటున్నాయండి అంటే ఏకస్వామ్య పరిశ్రమలు, ప్రభుత్వపు ఆధీనంలో ఉండే పరిశ్రమలు. నెక్స్ట్ సెకండ్ వన్ కార్పొరేషన్స్. కార్పొరేషన్స్ అంటే ఏమిటండి అంటే భారత పార్లమెంటులో చట్టము చేయటము ద్వారా, పార్లమెంటులో చట్టము యాక్ట్ చేయటం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు అని చెప్పవచ్చు. ఉదాహరణకండి ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, జిఐసి. ఓకే, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా ఎల్ఐసి, జిఐసి, నెక్స్ట్ ఎఫ్సిఐ ఇవన్నీ కూడా పార్లమెంటులో చట్టము ద్వారా వీటిని ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందండి, ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో కూడా ప్రభుత్వ యొక్క వాటానే ఉంటుంది. మరి 3వ రకము ఏదండి అంటే సిపిఎస్సిలు. థర్డ్ వన్ సిపిఎస్సిలు అండి.
సిపిఎస్సిలు. ఇంతకుముందు చూసాము ఆర్పిఎస్యు. సిపిఎస్సి మీన్స్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ఆర్పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని. ఓకే, తెలుగులో అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. మూడవ రకమైనటువంటి వర్గీకరణగా చెప్పవచ్చు. ఇందులో సిపిఎస్సిలలో కంపల్సరిగా తప్పనిసరిగా భారత ప్రభుత్వం యొక్క వాటా 51% లేదా 51 కంటే ఎక్కువ శాతము ఎవరి యొక్క వాటా ఉండాలండి అంటే ప్రభుత్వం యొక్క వాటా ఉండాలి. మిగిలిన 49% ప్రైవేట్ వ్యక్తులైనా పెట్టుబడులు పెట్టవచ్చు, విదేశీయులైనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. కంపల్సరిగా 51% తప్పనిసరిగా ఉండాలి. 51 పైన ఎంతైనా ఉండొచ్చు, 100కు 100% కూడా పెట్టుకోవచ్చు ప్రభుత్వం. కానీ మినిమం 51% ప్రభుత్వం యొక్క వాటా, ప్రభుత్వ రంగం యొక్క వాటా ఉన్నటువంటి పరిశ్రమలను ఏమన్నారండి అంటే సిపిఎస్సిలు అన్నారు. సిపిఎస్సిలు అంటారు. మరి ఈ సిపిఎస్సిలలో ప్రభుత్వము అనేటువంటిది పెట్టుబడులు అనేటువంటిది పెట్టింది. సిపిఎస్సిలను రూపొందించింది ఎవరండి అంటే జవహర్లాల్ నెహ్రూ. వీటి యొక్క రూపకర్త ఎవరని చెప్పవచ్చండి అంటే జవహర్లాల్ నెహ్రూగా చెప్పవచ్చు. సిపిఎస్సిలను నెహ్రూ యొక్క మాసపుత్రికలు అని కూడా అంటారు. మరి ఇండియాలో 1948వ సంవత్సరంలో 1948లో ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ని మొట్టమొదటిసారిగా 1948లో ఏర్పాటు చేయటం జరిగింది. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి అంటే 1948. హెడ్ క్వార్టర్ ఎక్కడండి అంటే బెంగళూరు. 1948లో ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, దీని తర్వాత మరి మనకు 1948లో ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పాను. మొదటి ప్రణాళిక ఆరంభము నాటికి 1951 ఏప్రిల్ 1 నాటికి మొదటి ప్రణాళిక ఆరంభము నాటికి భారతదేశంలో ఉన్న సిపిఎస్సిలు ఎన్నండి అంటే 5. మొదటి ప్రణాళిక ఆరంభము నాటికి భారతదేశంలో ఉన్నటువంటి సిపిఎస్సిల యొక్క సంఖ్య ఎంతండి అంటే 5 సిపిఎస్సిలు కలవు. ఇది 2 సార్లు రిపీట్ చేశాడండి ఈ ప్రశ్న. గ్రూప్ వన్లో అడిగినటువంటి ప్రశ్న అండి. ఒక 2 సార్లు రిపీట్ చేసినటువంటి ప్రశ్న. మొదటి ప్రణాళిక ఆరంభం నాటికి ఎన్ని సిపిఎస్సిలు ఉన్నాయని ఇచ్చాడు. మొదటి ప్రణాళిక ఆరంభం నాటికి ఉన్నటువంటి సిపిఎస్సిల సంఖ్య ఎంతండి అంటే 5. అయితే 12వ ప్రణాళిక ఆరంభము నాటికండి, 12వ ప్రణాళిక నాటికి సిపిఎస్సిల యొక్క సంఖ్య 290 అనేటువంటిది కలదండి. 290 అనేటువంటిది కలిగితే 2019 డిసెంబర్ నాటికి సిపిఎస్సిల యొక్క సంఖ్య 348 సిపిఎస్సిలు కలవు. 2019 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఉన్న సిపిఎస్సిల యొక్క సంఖ్య 348 ఉంటే మరి ఈ 348 సిపిఎస్సిలలో 249 సిపిఎస్సిలు ప్రస్తుతానికి ఉత్పత్తిని నిర్వహిస్తున్నాయి. అంటే ప్రస్తుతానికి పనిచేస్తున్నటువంటి సిపిఎస్సిల సంఖ్య 249. మరో 86 సిపిఎస్సిలు అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో కలదు. అండర్ కన్స్ట్రక్షన్. మరో 13 సిపిఎస్సిలు నష్టాలలో ఉండి మూసివేయటానికి రెడీగా ఉన్నాయండి. మరో 13 సిపిఎస్సిలు అనేటువంటివి నష్టాలలో ఉండి మూసివేయటానికి
మూసివేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి సిపిఎస్సిలు అండి ఇవి. ఎన్ని ఉన్నాయండి అంటే 13 సిపిఎస్సిలు కలవు. ఓకే, భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్న 2019 డిసెంబర్ నాటికి ఉన్నటువంటి సిపిఎస్సిల యొక్క సంఖ్య 348, 348. ఈ 348 సిపిఎస్సిలలో 249 సిపిఎస్సిలు ప్రస్తుతానికి ఉత్పత్తిని నిర్వహిస్తున్నాయి, పనిచేస్తున్నాయి. మరో 86 సిపిఎస్సిలు అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో ఉన్నాయండి. 13 సిపిఎస్సిలు మూసివేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మనకు డేటాలో, ఆర్థిక సర్వే డేటాలో వచ్చినటువంటిదండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2020 బడ్జెట్ తర్వాత ఈ డేటా మారటానికి అవకాశం ఉంటుంది. డేటా మాత్రం అప్ టు డేట్ చేసుకోండి, మ్యాటర్ అదే ఉంటుంది. బట్ డేటా మాత్రము ఇప్పుడు మొదటి ప్రణాళిక ఆరంభం నాటికి 5 అంటారు, 12వ ప్రణాళిక నాటికి 290 అని చెప్తామండి. అదేవిధంగా 2020 డిసెంబర్ అనో లేకుంటే మార్చ్ అనో ఇస్తాడు. అప్పటికి డేటా అనేటువంటిది మారుతుంది, నెంబరింగ్. ఆ నెంబరింగ్ను అప్ టు డేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అండి, మరి భారతదేశంలోనండి సిపిఎస్సిలు 249 సిపిఎస్సిలు ప్రస్తుతానికి పనిచేస్తున్నాయని చెప్పాను. ఈ 249 కంపెనీలలో సిపిఎస్సిలలో 178 సిపిఎస్సిలు లాభాలలో ఉన్నాయండి, ప్రాఫిట్స్లో ఉన్నాయి. మరో 70 సిపిఎస్సిలు నష్టాలలో ఉన్నాయండి. మరొకటి ఒక్క పరిశ్రమ మాత్రము లాభాలు కానీ నష్టాలు కానీ ఏది లేదండి. లాభము నష్టము రెండు ఈక్వల్గానే ఉంది. లాభాలు లేకుండాను నష్టాలు లేకుండాను ఉన్నటువంటి పరిశ్రమ ఏదండి అంటే ఒక్క పరిశ్రమ. ఒకటి మొత్తము 249 సిపిఎస్సిలు ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి. ఈ 249 సిపిఎస్సిలలో 178 సిపిఎస్సిలు లాభాలలో ఉన్నాయి, 70 సిపిఎస్సిలు నష్టాలలో ఉన్నాయి. ఒక్క సిపిఎస్సి లాభము లేదు నష్టము లేదు, ఈక్వల్ షేర్గా ఉన్నట్టు. ఓకే, మరే మొత్తము 178 పరిశ్రమలలో 178 పరిశ్రమలలో లాభాలలో ఎంతవరకు వచ్చాయి? 178 పరిశ్రమలు లాభాలలో ఉన్నాయని చెప్పాను. ఈ 178 పరిశ్రమలలో 1.75 1,75,000 కోట్ల రూపాయల లాభాలను గడించాయి. మొత్తము 249 కంపెనీలలో 178 పరిశ్రమలు సిపిఎస్సిలు లాభాలు ఉన్నాయని చెప్పాను. ఎంతవరకు లాభాన్ని చూపించాయండి అంటే 1,75,000 కోట్ల లాభాలను గడించడం జరిగింది. మరో 70 పరిశ్రమలు నష్టాలలో ఉన్నాయన్నానండి. మరో 70 పరిశ్రమలు నష్టాలలో ఉన్నాయని చెప్పాను. 31,635 కోట్ల రూపాయలు నష్టాలలో ఉన్నట్లుగా మనకు ఆర్థిక సర్వేలో ఇవ్వటం జరిగింది. ఎక్కువ లాభాలలో ఉన్నటువంటిది మొదటి స్థానంలో ఉన్న సిపిఎస్సి ఏదండి అంటే ఐఓసిఎల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సెకండ్ వన్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అని. ఎక్కువ లాభాలలో మొదటి స్థానంలో ఉన్నది ఏదండి అంటే లాభాలలో మొదటి స్థానంలో ఉన్నది ఐఓసిఎల్, సెకండ్ వన్ ఓఎన్జీసీ. అత్యధిక నష్టాలలో ఉన్న సిపిఎస్సి వాస్తవానికి ఏదండి అంటే ఒకటి బిఎస్ఎన్ఎల్ను ఎందులో విలీనం చేయడానికి ప్రతిపాదనలు గలండి అంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది లాభాల్లో లేదు.
ప్రభుత్వానికి చాలా భారంగా ఉందండి. బిఎస్ఎన్ఎల్ను ఎందులో కలిపేటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారండి అంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్లో కలిపివేద్దామనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అత్యధిక నష్టాల్లో ఉన్నటువంటి మొదటి పరిశ్రమ బిఎస్ఎన్ఎల్ అయితే రెండవది ఎయిర్ ఇండియా కంపెనీ. ఎయిర్ ఇండియాను కూడా వాస్తవానికి 2019వ బడ్జెట్లోనే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం జరిగిందండి. ఓకే, ఈ రెండు కూడా ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. ఓకే, ఇది దేనికి సంబంధించిందండి అంటే మనకు సిపిఎస్సిలు అండి. మనకి ఇందులో అడిగినటువంటి ప్రశ్న ఏందండి అంటే మొదటి ప్రణాళిక ఆరంభము నాటికి భారతదేశంలో ఉన్న సిపిఎస్సిల సంఖ్య ఎంత అని ఇచ్చాడు. మొదటి ప్రణాళిక ఆరంభం నాటికి భారతదేశంలో ఉన్న సిపిఎస్సిల సంఖ్య ఎంత అండి అంటే 5 సిపిఎస్సిలు కలవండి. ఓకేనండి, నోట్స్ మాత్రం అప్ టు డేట్ చేసుకోండి, మళ్ళీ డేటా అనేటువంటిది మారుతుంది. ఓకే, మరి సిపిఎస్సిల యొక్క లాభాలను ఆధారం చేసుకొని సిపిఎస్సిలను 4 రకాలుగా వర్గీకరణ చేశారు. సిపిఎస్సిలను 4 రకాలుగా వర్గీకరణ చేశారు. సిపిఎస్సిలను 4 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకటి, ఫస్ట్ వన్, మొదటిది సిపిఎస్సిలను మొత్తము 4 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకటి నవరత్న హోదాను, స్టేటస్ను. సెకండ్ వన్ మహారత్న. థర్డ్ వన్ మూడవది మినీరత్న కేటగిరీ 1. ఫోర్త్ వన్ మినీరత్న కేటగిరీ 2 అనేటువంటిగా మొత్తము 4 రకాల హోదాలుగా డివైడెడ్ చేయటం జరిగిందండి. ఒకటి నవరత్న, సెకండ్ వన్ మహారత్న, థర్డ్ వన్ మినీరత్న కేటగిరీ 1, ఫోర్త్ వన్ మినీరత్న కేటగిరీ 2 అని చెప్పి మొత్తము 4 రకాలుగా వర్గీకరణ చేయటం జరిగింది. దీనిలో మొదటి దాని గురించి చూద్దామండి. నవరత్న హోదా రావాలి అంటే ఆ సిపిఎస్సికి కావలసినటువంటి అర్హతలు ఏమున్నాయి? ఓకే, సిపిఎస్సిలు వరుసగా 3 సంవత్సరాలు లాభాలను గడించాలి. వరుసగా 3 సంవత్సరాలు లాభాలలో గడించి సగటున 1000 కోట్ల లాభాలను చూయించి ఉండాలి. 3 సంవత్సరాలు లాభాలలో ఉండాలి, సగటున 1000 కోట్లకు పైగా లాభాలను చూయించి ఉండాలి. అలాంటి పరిశ్రమకు ఏం హోదా ఇస్తారండి అంటే నవరత్న అనేటువంటి హోదాను ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మరి ప్రభుత్వము ప్రకటన చేసేటువంటి బడ్జెట్పై ఆధారపడకూడదు. ఓకే, బడ్జెట్లో పరిశ్రమలకు కొంత అమౌంట్ అనేటువంటిది కేటాయిస్తారు, పరిశ్రమలకు కొంత వాటాను ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద డిపెండ్ కాకూడదు, సొంతంగానే నిర్వహించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, బ్యాంకుల్లో రుణాన్ని తీసుకుంటే బ్యాంకుల్లో రుణాలను తీసుకుంటే ప్రతి నెల వడ్డీని చెల్లిస్తూనే ఉండాలి. వడ్డీ చెల్లించడంలో వైఫల్యము ఉండకూడదు. వడ్డీ చెల్లింపులలో వైఫల్యము చెంది ఉండకూడదు. ఓకేనండి. నెక్స్ట్ వన్ అండి, మరి మొత్తము భారత ప్రభుత్వము యొక్క నిర్వహణలో స్కోరింగ్లో తాను సూచించినటువంటి ఇండెక్స్లో 100 పాయింట్లకు తప్పనిసరిగా మినిమం 60 పాయింట్స్ అన్నా రావాల్సి వస్తుంది.
60 పాయింట్స్ అన్న రావాల్సి వస్తుంది. ఓకే, ఈ నవరత్న హోదా ఏ సంవత్సరంలో ప్రారంభమైందండి అంటే 1997 1997వ సంవత్సరంలో ప్రారంభము అయినది. నవరత్న హోదా ఏ సంవత్సరంలో ప్రారంభమైందండి అంటే 1997లో ప్రారంభము అయ్యిందండి. మరి నవరత్న 1997వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. నవరత్న హోదా అనేటువంటిది రావటానికి కావాల్సినటువంటి అర్హతలను గురించి చూపించాను. ప్రస్తుతానికి నవరత్న హోదా పొందిన పరిశ్రమల సంఖ్య ఎంతండి అంటే 14 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 16 ఉంటే ఒక 2 పరిశ్రమలకు మరో హోదాకి వెళ్ళిపోయాయండి. ప్రస్తుతానికి నవరత్న హోదా పొందిన పరిశ్రమల సంఖ్య ఎంతండి అంటే 14. ఓకే, ఏమైనా పెరగొచ్చు తగ్గొచ్చు. కాబట్టి మనము పేపర్ అప్ టు డేట్ ఉంటే ఈజీగా వస్తుందండి. బిజినెస్ పేపర్లోనో ఎక్కడో ఇచ్చేస్తాడు, కంపల్సరీగా ఇస్తాడండి. ఏమైనా మారితే అప్ టు డేట్, డైలీ అబ్రివేషన్ ఉంటే డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అర్థమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon.